గైస్ రీసెంట్గా పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి నెట్ఫ్లిక్స్లో అవర్ లిటిల్ సీక్రెట్ అనే హాలీవుడ్ మూవీ తెలుగు డబ్బింగ్తో స్ట్రీమ్ చేస్తున్నారు కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో మనం ఏంటంటే గైస్ అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పాయిలర్స్ లేకుండా బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, లోగన్ అనే అబ్బాయి, ఎవరి అనే అమ్మాయి, వీళ్ళిద్దరూ కూడా చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. అయితే ఒకరోజు లోగన్ ఏమో ఎవరికి ప్రపోజ్ చేస్తే ఎవరి దాన్ని రిజెక్ట్ చేసేస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, లోగన్ ప్రపోజల్ని ఎవరి రిజెక్ట్ చేసిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే చాలా స్లో పేస్లో రన్ అవ్వడం వల్ల నాకైతే అస్సలు నచ్చలేదు. అండ్ ఇప్పుడు ఇందులో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు బాగానే పెర్ఫామ్ చేశారు. దీనికి తోడు ఇందులో అక్కడక్కడ వచ్చే కామెడీ సీన్స్ కూడా పర్లేదు, మనకు నవ్వు తెప్పించే విధంగా భలే ఫన్నీగానే ఉన్నాయి. అలాగే ఇందులో సినిమాటోగ్రఫీ వర్క్ కూడా చాలా బాగుందన్నమాట. విజువల్స్ అన్నింటినీ చాలా రియలిస్టిక్గా చూపించారు. లాస్ట్గా ఏంటంటే ఈ మూవీకి తెలుగు డబ్బింగ్ చాలా బాగా సెట్ అయింది. ఎక్కడ కూడా మనం ఒక హాలీవుడ్ మూవీ చూస్తున్నాం అనే ఫీలింగ్ అయితే మనకు అస్సలు కలగదు. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఇందులో మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో ప్రాపర్ స్టోరీ లేదు, ప్రాపర్ స్టోరీ నెరేషన్ లేదు, అండ్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే కూడా లేదు. సో దానివల్ల ఏంటంటే మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నరకం కనిపిస్తుంది అనమాట మనకైతే. అలాగే ఇందులో కొన్ని కామెడీ సీన్స్ అయితే పర్లేదు బాగానే ఉన్నాయి, కానీ ఇంకొన్ని కామెడీ సీన్స్ మాత్రం వాటికి నవ్వాలో ఏడవాలో అనే విషయం మనకు అస్సలు అర్థం కాదు. లాస్ట్గా ఏంటంటే ఇది ఒక హాలీవుడ్ మూవీ కాబట్టి యాజ్ యూజువల్గానే ఇందులో కూడా లిప్ లాక్ సీన్స్ అయితే ఉన్నాయి. సో దీన్ని ఫ్యామిలీతో చూడడం కూడా కొద్దిగా కష్టమనే చెప్పాలి. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, అవర్ లిటిల్ సీక్రెట్ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నాకైతే నచ్చలేదు. అండ్ నేను ఈ మూవీకి 5కి 1.5 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.